రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఓ స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టే విషయంలో సైనిక ఉద్యోగి పలివేల నగేష్ కుటుంబానికి స్థానికులకు నిన్న రాత్రి వాగ్వాదం జరిగింది. అయితే అతని భార్య విజయలక్ష్మిపై దాడి చేశారు. దీంతో గాయాలతోనే ఆమె నిరసన చేపట్టింది. స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులు పోలీసులపై రాత్రి రాళ్ల దాడి జరిగింది. ఇందులో పెంటపాడు ఎస్ఐతో పాటు మరో 3 కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో 144 సెక్షన్ విధించారు. జిల్లా ఎస్పీ అజిత పరిస్థితిని పరిశీలించారు. వీళ్ళందరినీ రెచ్చగొట్టి పంపిస్తున్నారండి. ఇక్కడికి ప్రాబ్లం ఇక్కడ లేదండి, ఆయన దగ్గర ఉంది. ఇది వరకు ఈ సీసీ రోడ్ ఉండేదండి. ఈ సీసీ రోడ్ పూర్తి చేసి ఇదంతా పూర్తి చేసి గొడవను కట్టడానికి వేశారండి. మొత్తం మట్టి వేసేసారంటండి. ఆ విషయం మాకు తెలియదు. మా అక్క వాళ్ళు ఉంటున్నారండి, ఇది మా కో సిస్టర్ వాళ్ళు ఉంటున్నారండి. పూర్తి చేస్తే ఆ రోడ్డు మాకు కావాలని చెప్పి వాళ్ళు తీయించుకున్నందుకు కానీ పగబట్టి అలా చేస్తున్నారండి. ఆయన ఇక్కడ మీరు ఇల్లు కట్టుకోవడానికి వీలేదని చెప్పి చెప్తున్నారనమాట. ఆర్మీ సర్వింగ్ సోల్జర్ కోటాలో వచ్చిందండి. అన్ని పాలసీలు పరిశీలించే రామసుందర్ రెడ్డి గారు ఇచ్చారనమాట. జేసీ గారు జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చారు అన్ని పాలసీలు అండి. మాకు యాక్చువల్లీ 5 సెంట్లు ఇవ్వాల్సిందండి. ఇక్కడ అంత స్థలం లేదని చెప్పి 3 సెంట్లు మాత్రం ఇచ్చారండి. 3 సెంట్లో ఓకే, మాకు మా అన్నదమ్ములు 30 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మాకు ఇప్పటి వరకు ఊళ్ళో ఉండడానికి లేదు కాబట్టి దాదాపుగా 20 సంవత్సరాలు, ఆయనకి 20 సంవత్సరాలు ఉండగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారండి. స్థానిక అధికారులు ప్రస్తుతం వరకు మీదే, ఆ స్థలం మీదే అన్నట్టుగానే మాట్లాడారండి. ఈ రోజు వచ్చి వాళ్ళతో పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఓ స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టే విషయంలో సైనిక ఉద్యోగి పలివేల నగేష్ కుటుంబానికి అదేవిధంగా స్థానికులకు నిన్న తీవ్ర వాగ్వాదం జరిగింది. అతని భార్య విజయలక్ష్మిపై దాడి చేశారు. దీంతో గాయాలతోనే ఆమె నిరసన చేపట్టింది. స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులు పోలీసులపై రాత్రి రాళ్ల దాడి జరిగింది. ఇందులో పెంటపారు ఎస్ఐతో పాటు మరో 3 కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో 144 సెక్షన్ విధించారు. జిల్లా ఎస్పీ అజిత పరిస్థితిని పరిశీలించారు. పూర్తి అప్డేట్స్ మా ఏలూరు ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ భార్గవ్. మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా అదేవిధంగా ఏదైతే గాయాల పాలైన భార్య సైనిక ఉద్యోగ భార్య కూడా చెప్తున్నటువంటి కామెంట్స్ చూస్తున్నాం. ఇప్పుడైనా అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందా? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి రావిపాడులో ప్రస్తుతం 144 సెక్షన్ విధించారు. జిల్లా ఎస్పీ అజిత కూడా నిన్న రాత్రి సంఘటనా స్థలాన్ని పరిశీలించి గ్రామంలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు 144 సెక్షన్ విధిస్తూ పూర్తిగా ఆ పోలీసుల ఆధీనంలోకి ఆ గ్రామాన్ని తీసుకోవడం అయితే జరిగింది. అయితే అక్కడ ఇంకా ప్రస్తుతం ఆ వివాదం అయితే సద్దు మనగలేదని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి సైనిక ఉద్యోగి అదే గ్రామానికి చెందినటువంటి పలివేల నగేష్ కు ఈ నెల అక్కడికి కూడా ఆయన రిటైర్ కాబోతున్నారు. రిటైర్మెంట్ అనంతరం గ్రామంలో నివాసం ఉండేందుకు ఒక ఇంటి స్థలాన్ని కేటాయించాలంటూ జిల్లా కలెక్టర్ కు వినతి చేసుకున్నటువంటి అతని వినతి మేరకు 3 సెంట్ల స్థలాన్ని కూడా జిల్లా కలెక్టర్ వారికి కేటాయించారు. ఆ స్థలంలో ఇంటి నిర్మాణాన్ని చేపడుతుండగా అదే సమీపంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీకి చెందినటువంటి కొందరు వ్యక్తులైతే వారిపై దాడి చేసి ఇక్కడ ఇంటి నిర్మాణం చేసుకోవడానికి వీలు లేదు, ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామంటూ వారు ఆ స్థలాన్ని కబ్జా చేసి ప్రస్తుతం అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా నిన్న నెలకొల్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆ సైనిక ఉద్యోగి నగేష్ భార్య విజయలక్ష్మికి కూడా గాయాలు కాగా అనంతరం ఆమె స్వల్పంగా చికిత్స తీసుకుని అనంతరం అక్కడే నిరసన దీక్ష చేపట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం నిన్న ఉదయం నుంచి రాత్రి అయిన తర్వాత ఎస్సీ కాలనీకి చెందినటువంటి మరికొందరు పెద్ద ఎత్తున కూడా అక్కడికి చేరుకొని వారిని ఖాళీ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ మూకుమ్మడి దాడి చేశారు. పోలీసులు అప్పటికే చేరుకోగా వారిపై కూడా రాళ్లతో దాడి చేయడంతో పలువురు పోలీసులకు ఎస్ఐతో సహా గాయాలు కావడంతో జిల్లా ఎస్పీ అజిత నేరుగా రంగంలోకి దిగారు. ప్రస్తుతం పరిస్థితి అంతా కూడా అదుపులోకి తీసుకొని అక్కడ 144 సెక్షన్ విధించారు. వివాదం ఏమీ జరగకుండా చూసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే రెవెన్యూ అధికారులు జిల్లా యంత్రాంగం మాత్రం ఆ భూ వివాదానికి సంబంధించి ఏదైతే నగేష్ కు 3 సెంట్ల స్థలాన్ని కేటాయించారో మా సైనిక ఉద్యోగికి అతనికి ఆ భూమిని అప్పగించేందుకు కొంత సమయం కావాలి, పరిస్థితి చక్కదిద్దిన తర్వాత ఈ సమస్యకు పరిష్కారం చూస్తామంటూ వారు సమాధానం చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆశ. రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.